నిండిన మరియమ్మ వందనము. యేసు ప్రభు మొదటిసారి శిలువ కింద బోధపడుట. యేసుక్రీస్తు నమ్మున పొందిన దెబ్బల వలన మీ దేహమంతా గాయపరచబడును. మీ దేహంలో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను మీ భుజులు వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నేరపడని ధ్యానించుదుముగాక. నా రక్షకుడండి. ఆమె పరలోకమును మా ఇంటి తండ్రి మీ నామం పూజించుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేర్చండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె సర్వేశ్వరుని యొక్క కృప చేత సమాధానమందు విశ్రమించుగాక. దేవా యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరు సేవ చేత లోకం రక్షించితిరి. ఈ ప్రయాణమందు కుమారుడు తల్లియు అనుభవించిన దుఃఖం మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరు సేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు ఒక్కొక్క అడుగునకు జీవము విడిచెడి వారి వలె నిండుటకు దుష్ట యూదులను చూచి ఆయన త్రోవలోనే మృతి పొందుతురేమోనని చింతించింది. ఆయనను శిలువ మీద కొట్టి అవమానముగా చంపవలనని తలంచి సిరేనియా సీమోనుని వారి వెనుక శిలువను మోసుకొని వచ్చుటకు బలవంతము చేసిరి. ఓ నా రక్షకుడైన యేసువా, నేనును నా శిలువను ప్రోదయుటకు చేసుకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా దేవుని వారు నాకు నియమించిన మరణమును మరణ సంఘటమును చేకొని మీ మరణముతో నొక్కటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు ముట్టి పొందితిరి. నేను మీ చిత్తము ముట్టి పొంద అనుగ్రహము పాలించండి స్వామి. ఆమె. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మనకి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశించనివ్వక కీడులో మమ్మల్ని రక్షించండి. ఆమె. వారి పరిశుద్ధ తల్లి వెంబడిపోయి ఆ తిరి శరీరం తానే సమాధిలో క్రమపరచటను ఇట్లు వెనక వాళ్ళ సమాధిని మూసి అందరూ వెళ్ళిపోవటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువ, మీ మీద మూసి ఉండే రాతి ముద్దు చేయుచున్నాను. మీరు మూడవ నాడు జీవంతులే లేచితిరి కదా. ఈ ఉత్థానమును చూసి లోకాంతము నేను మీతో ఉత్థానముడు మోక్షం నందు సదా మేము పొగిడి ప్రేమించుటకు నాకు అనుగ్రహం పాలించండి. ఆమె. ముందు వలన శత్రువులకు చూపింపబడను. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణను దేవుడు వారు చూచి నరక బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ బ్రత స్లేవ్ మీద కొట్టపడి ప్రస్తాపపడిన దొంగవాడిని తీసుకుపోయిన స్థలమునకు నన్ను తీసుకుపోండి. పరిశుద్ధ పోపు గారి ఉద్దేశ నెరవేర్పు నిమిత్తము వారికి కావలసినటువంటి సంపూర్ణ ఆత్మీయ శారీరక మానసిక శక్తి కోసము తిరుసభను సంపూర్ణంగా నడిపించుటకు కావలసినటువంటి ఆత్మఫలము దయచేయమని వారి ఉద్దేశాలు నెరవేర్పు నిమిత్తము పరలోక మంగళవార్త తృప్తిగా స్తోత్రాన్ని చెల్లించుకుందాము. పరలోకమందు మా ఇంటి తండ్రి విన్నవించుకుంటూ ప్రత్యేక ఉద్దేశాల కోసము ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనలో
ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకపరుచుకుందాం. సిలువ యందు ఉన్నటువంటి మహా విజయాన్ని జ్ఞాపకపరుచుకుందాం. ఎవరైతే ఆ సిలువ చెంత ప్రభు విజయమును ధ్యానం చేస్తారో, ప్రభు యొక్క విజయమును గురించి ధ్యానం చేస్తారో వారందరికీ కూడా ప్రభు విజయాన్ని ప్రసాదిస్తారన్నటువంటి గొప్ప నమ్మకముతో, విశ్వాసముతో ప్రత్యేక ప్రార్థనలు అందిస్తూ, సంతానలేమితో బాధపడిచినటువంటి వారికి సంతానము కోసము, అనారోగ్యముతో బాధపడిచినటువంటి వారికి కావలసిన స్వస్థత కోసము, కుటుంబ సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నటువంటి వారికి కావలసిన శాంతి సమాధానము కోసము, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కావలసినటువంటి దేవుని యొక్క కృపను ప్రసాదించమని మనందరము కూడా చేతులు చాపి ప్రత్యేక ఉద్దేశాలతో ఎవరైతే ప్రార్థించాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రత్యేక ఉద్దేశాల కోసము అర్థిస్తూ ఉన్నారో ఆ సిలువ చెంత మోకరించి ప్రభుని అర్థిస్తూ ప్రత్యేకంగా వేడుకునేవారు వేడుకోండి. మనందరము కలిసి మరి మోకరించి ప్రత్యేక ప్రార్థనలు అందిస్తున్నటువంటి వారి యొక్క మనవులు నెరవేర్చబడినట్లను ఆ ప్రభు యొక్క సిలువ ద్వారా, ఆయన కార్చినటువంటి పవిత్ర రక్తము ద్వారా మనందరము కడగబడి మనకు కావలసినటువంటి ఆత్మీయ అనుగ్రహాలు ప్రసాదించమని, ఏ విధంగా ఆ సిలువ చెంత రక్షింపబడినటువంటి ఆ దొంగ వారిని వలె మనము కూడా సంపూర్ణ రక్షణ పొంది ప్రభు యొక్క కృపను పొందే విధంగా ఈ యొక్క పాట పాడుకుంటూ ఆ ప్రభు యొక్క అనుగ్రహాలు మనపై కురిపింపచేయమని అందరి చేతులు చాపి ఈ యొక్క పాట పాడు. కాపాడు యేసు స్వామి, యేసువా పాపాత్ములైన మమ్మై కాపాడు యేసు, మా మీద కృమ్మరించి కాపాడు యేసు స్వామి, కాపాడు యేసు స్వామి. అడుగడుగున రక్త బిందువులే సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మందిరాన్ని ఆశీర్వదించి కాచి కాపాడుగాక.